సిఎల్పి సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బాంబు పేల్చారని తెలుస్తుంది. ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలతో హోటల్లో రహస్య సమావేశం నిర్వహించారు అనిరుద్ రెడ్డి. సిఎల్పి సమావేశానికి ఆయన డాక్యుమెంట్లతో వచ్చారు. సిఎల్పి సమావేశంలో 5 ఎమ్మెల్యేలు మాట్లాడగా అందులో అనిరుద్ రెడ్డి ఒకరు. తాము ఎందుకు సమావేశమైంది, భూదందాలు ఎలా జరుగుతున్నాయన్న వివరాలను ఆయన సిఎల్పి సమావేశంలో తెలిపారని తెలుస్తుంది. అమీన్పూర్లో కేటీఆర్ బినామీల భూములను విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మంత్రి పట్టించుకోలేదని అనిరుద్ రెడ్డి కుండబద్దలు కొట్టారని సమాచారం. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్వప్న, ఉదయం 11 గంటలకు మొదలైనటువంటి సిఎల్పి సమావేశం ఇప్పుడు 5:30కు ముగిసింది. దీంట్లో చాలా అంశాలు దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ యాక్టివిటీ అంశం కానీ, అదేవిధంగా సభలు పెట్టుకునే అంశం, ఎస్సీ సభ కానీ, బీసీ సభ నిర్వహించడం కానీ, అదేవిధంగా పార్టీ లైన్ దాటి ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నటువంటి అంశం కానీ, ఇట్లా తీర్మార్ మల్లన్న ఈ మధ్య కాలంలో బీసీలకు సంబంధించిన లెక్క తక్కువగా చూపారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంపై కూడా ఇట్లా చాలా అంశాలు ప్రస్తావించారు. కానీ ప్రధానమైనటువంటి అంశం ఒకటి దాంట్లో ప్రధానంగా చర్చకు వచ్చింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల తన ఫామ్ హౌస్ లో 8 మందితో సమావేశం అవ్వడం అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంట్లో ఇక్కడ అదే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎందుకోసం అలా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు అనేటువంటి అంశం మీద ప్రధానంగా దీంట్లో చర్చకు వచ్చింది. దీంట్లో అనిరుద్ రెడ్డి కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 5 ఎమ్మెల్యేలతో ఆ రోజు సమావేశమైన దాంట్లో కీలకమైనటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర తన మొర పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా అమీన్పూర్ ల్యాండ్ కి సంబంధించినటువంటి దాంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉంది, దీంట్లో యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి విషయం మీద రెవెన్యూ శాఖ మంత్రికి దగ్గరికి పదే వెళ్లడం జరిగింది. ఆయన టైం ఇవ్వలేదు అన్నటువంటి విషయం మీద కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ రెవెన్యూ భూభాతం పెద్ద ఎత్తున ఉంది. కొన్ని 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ మాఫియా జరిగింది, దీంట్లో అక్రమ అవినీతి జరిగింది, దీని మీద వెలికి తీయాల్సిన అవసరం ఉందని పదే చెప్పినా కూడా వినిపించుకోలేదు అన్నటువంటి విషయం మీద అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అదే మీటింగ్ లో చెప్పడం జరిగింది. చాలా సావధానంగా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు దీపాదాస్ మున్షి విన్నారు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం, త్వరలోనే దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం, ఏం డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయో అవన్నీ ఇవ్వమని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు మిగతా 4-5 ఎమ్మెల్యేలతో కూడా విడివిడిగా మాట్లాడించారు. అందరూ కూడా కావాల్సినంత టైము, అందుకనే ఆలస్యమైంది. మధ్యాహ్నం కంప్లీట్ కావాల్సిన మీటింగ్ దాదాపు 5:30 వరకు కూడా కొనసాగింది. అందరు అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీంట్లో అనిరుద్ రెడ్డి చాలా గట్టిగానే బాంబు పేల్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు, ఆ రోజు పెద్ద ఎత్తున భూదందా నిర్వహించాడు, సిటీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1000 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ ని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారు, చేశారు కొంత ల్యాండ్, ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి విషయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే నేను చెప్పాను. ఆయన రెవెన్యూ శాఖ నుంచి రియాక్షన్ రాలేదు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇట్లా చాలా అంశాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. అన్నిటి మీద త్వరలోనే ఎంక్వైరీ జరుపుతాం అనే విషయం మీద తెలిసినట్టుగా తెలుస్తోంది. అయితే నరేందర్, అనిరుద్ రెడ్డి రహస్య భేటీపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తుంది, మరి చర్యలు ఉంటాయా? వాస్తవానికి సీరియస్ అయ్యింది కానీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే పరిస్థితి లేదు. ఒక తీర్మార్ మల్లన్న మీదనే కొంత పార్టీ గుర్రుగా ఉంది. ఎందుకంటే పార్టీ లైన్ దాటి ఎక్కువ మాట్లాడడం, చింపేస్తానడం, తగలబెడతామనడం, లేదంటే వరంగల్ మీటింగ్ లో పెద్ద ఎత్తున ఆగ్రహంతో మాట్లాడడం, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం పట్ల కొంత తీర్మార్ మల్లన్న విషయంలో షోకాజ్ నోటీస్ ఇచ్చే విషయం మీద ఆలోచిస్తున్నారు తప్ప ఈ ఎవరైతే మాట్లాడినటువంటి అనిరుద్ రెడ్డి అనే టీం ఎవరైతే ఎమ్మెల్యేలో వాళ్ళ మీద కొంత చూసి చూడనట్టుగా వదిలేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇలాంటివి మాత్రం మళ్ళీ రిపీట్ కావద్దు అన్నటువంటి విషయాన్ని అయితే చాలా గట్టిగానే చెప్పారు. ఇక్కడి నుంచి మీరు ఏదున్నా మీ జిల్లా మంత్రులు కలవండి, మంత్రులందరూ సీఎం ను కలుస్తారు, కలిసా ఎమ్మెల్యేలందరూ కూడా కింది స్థాయి వాళ్ళందరూ చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి, వాళ్ళందరూ స్థానిక నిధులు ఇవ్వాలి, రోడ్లు, డ్రైనేజీలు, ఏదైనా గుళ్ళు, ఇట్లాంటి వాటికి ఇమీడియట్ నిధులు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో గ్యాప్, ఆ గ్యాప్ ను పూడ్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని
అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని మనందరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా అధైర్యపోతూ కింది వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది క్యాడర్ అని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఈ 5-6 మంది విషయంలో మాత్రం చూడనట్టుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఆవేశంగా మాత్రమే వీళ్ళు మాట్లాడారు తప్ప దీంట్లో వేరేది ఏం లేదు. మీటింగ్ కు రీజన్ ఉందనే ఉద్దేశంతో వదిలేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మరొకసారి మాత్రం ఇలాంటి సపరేట్ మీటింగ్స్ ని ఎంకరేజ్ చేయదు, ఇంకోసారి రిపీట్ కాకూడదు అనే విషయాన్ని అయితే చెప్పారు. ఇంకోసారి కాబోదు అని కూడా వాళ్ళు కూడా మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే అదే విషయాన్ని బయటకు వచ్చి అనుజ్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. దాని తర్వాత మహబూబ్ నగర్ సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే మాట్లాడారు, కొమ్మటిరెడ్డి మాట్లాడారు, మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. కనుక అన్ని విషయాలు కూడా అందరూ చెప్పింది ఒకటే విషయం, పార్టీ లైన్ దాటి ఎవరైనా ఇక్కడి నుంచి మాట్లాడడానికి లేదు, లక్ష్మణ రేఖ దాటితే చర్యలు ఉంటాయి అనే విషయాన్ని అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పారు. దీన్ని అందరూ పాటించాల్సిందేనని కూడా హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు సిఎల్పి సమావేశంలో జరిగింది. నరేందర్, కేటీఆర్ బినామీల వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఎలా స్పందించబోతుంది? కేటీఆర్ బినామీల మీద చర్యలు తీసుకోవాలని అనుజ్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే సిఎల్పి సమావేశంలో చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరుపుతామన్నటువంటి మాట అయితే అటు ప్రభుత్వ పరంగా అక్కడే ఉన్నటువంటి మంత్రులు చెప్పడం జరిగింది. సీఎం కూడా దీని మీద జోక్యం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ కబ్జాకు గురైనటువంటి అంశాల మీద చేసిన ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో వాటి మీద ఇమీడియట్లీ చర్యలు చేపట్టాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావచ్చు, లేదంటే అన్నిటి మీద చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ చేయాలి అన్నటువంటి విషయం మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని వాళ్ళకు కూడా భరోసా అయితే ఇచ్చారు. అనుజ్ రెడ్డికి ఎస్పెషల్లీ ఆ భరోసా ఇవ్వడం వల్ల కొంత ఆయన కూల్ అయినట్టుగా తెలుస్తోంది. బట్ శాంతింపజేశారు. ఇక్కడ నుంచి అలాంటిది మాత్రం సపరేట్ మీటింగ్ మాత్రం పార్టీ ఎంకరేజ్ చేయదనే విషయం అయితే చెప్పడం జరుగుతోంది. థ్యాంక్ యూ నరేందర్.